చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడు దేవుని కడపలో అత్యంత వైభవపేతంగా అద్భుతంగా జరుపుకున్నాం. అలాగే ఇంకో పక్క వైఎస్ రాజారెడ్డి జయంతి కూడా నిన్న. దాన్ని ఏ తీరున ఏ రకంగా జగన్ రెడ్డి జరిపాడో కూడా చూసాం. ఆ సంబరాలకి ఈ మొక్కుబడికి ఉన్న తేడా ఏంటి, జగన్ రెడ్డి ఎందుకు చేయలేకపోయాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశ్లేషించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల గారు. రామారావు జయంతి సందర్భంగా మహానాడు జరిగిన తీరు మీరు చూశారు. అలాగే ఇంకో పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి జగన్మోహన్ రెడ్డికి తాత వైఎస్ రాజారెడ్డి జయంతి ఎలా జరిగిందో కూడా చూసాం. అది ఆయన 100వ జయంతి అని చెప్పి కూడా విన్నాం. 100వ జయంతి అంటే అంత ఆర్భాటంగా చేసుకోవాలి, కానీ ఎందుకు చేయలేకపోయారు? వీళ్ళు మహానాడిని విమర్శించే స్థాయి సొంత తాతకి 100వ జయంతి మంచిగా చేసుకోలేకపోయిన జగన్మోహన్ రెడ్డి మహానాడు టీడీపీ నిర్వహించే మహానాడు గురించి మాట్లాడే స్థాయి అర్హత ఉందంటారా? ఎట్లా విశ్లేషిస్తారు? జగన్మోహన్ రెడ్డి మరి ఏ మొహం పెట్టుకొని ఏ విధంగా ఏ చరిత్ర ఉందని చెప్పేసి రాజారెడ్డి జయంతి గురించి చేస్తాడు? మరి ఈ రోజున ప్రజలందరూ కూడా అడిగి చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చారంటే, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో కొత్త స్క్రిప్ట్ రెడీ చేసుకొని సినిమా చూపిస్తా అంటున్నాడు. అంటే వీళ్ళ సినిమాలన్నీ కూడా ఈ రోజున ఏంటంటే రక్త చరిత్ర, ఆ రక్త చరిత్రే ఉంది వీళ్ళ ఏదైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా అనేది అందరికీ తెలిసిన విషయం. మరి అలాంటి రక్త చరిత్ర ఉన్న రాజారెడ్డి గురించి ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఏదైనా ఒక సభ ఏర్పాటు చేయాలన్నా, ఏదైనా ఒక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నా, మరి వాళ్ళ పార్టీకి సంబంధించి ఈ రోజున చూస్తే అందరూ కూడా దొంగ పోలీస్ ఆటలోనే ఉన్నారు. ఎందుకంటే దొంగలు కాబట్టి అందరూ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి దొంగ పోలీస్ ఆట ఆడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ గత నాయకులు, మంత్రులు వాళ్ళంతా కూడా. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ తాతగారు ఎవరైతే రాజారెడ్డికి సంబంధించిన జయంతి వేడుకలు ఏ విధంగా చేశాడంటే, కృష్ణలంకలోని ఒక ఏదో బాలికల దీంట్లో హాస్టల్లో చేయటం, మరి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళటం, మరి అక్కడ ఉన్న ప్రార్థనలో వాళ్ళు పాల్గొనటం, ఇవన్నీ కూడా జరిగినాయి. మరి వీళ్ళ ఏదైతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఈ రోజున వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి మనం చూసాం. మరి సొంత బాబాయిని ఏ విధంగా హతమార్చారు. మరి వీళ్ళు చెప్తారు కడప మా అడ్డాని. ఎందుకని కడప అడ్డా అయిందంటే వీళ్ళు ఈ విధంగా బాబాయిని చంపటమే కాదు, మరి అదేవిధంగా బాబాయితో పాటు 6 అనుమానాస్పదంగా వీళ్ళే చంపేశారనేది ఈ రోజున మనకు కనిపిస్తుంది. వాళ్ళ అడ్డా ఏ విధంగా అయిందంటే, ఇలా ఏదైతే రక్త చరిత్రకు అడ్డాగా చేసుకున్నారు, అది రక్త చరిత్రకు అడ్డా కాదు. ప్రజల యొక్క ఏదైతే ఈ రోజున వాళ్ళు కలబడి వీళ్ళతోటి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జెండాను నిలబెట్టారో వాళ్ళ గౌరవానికి ప్రతీకగా నిలబడిద్ది కడప గడప అని చెప్పేసి ఈ రోజున టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా అక్కడ మరి జాతీయ స్థాయిలో నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా మరి దాదాపుగా 5 లక్షలకు పైగానే కార్యకర్తలు అందరూ కూడా హాజరవటం, వాళ్ళంతా ఆనందోత్సాహాలతో. అసలు మహానాడు ఏంటి అంటే ఈరోజు మనం నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు. మరి ఆయన ఒక గొప్ప చరిత్రకారుడు, మరి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ఏ విధంగా నిలబెట్టాడు, ఆ మహాత్ముడు గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజున అసలు పోలిక కాదు కదా, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మహాకూటమి గురించి మాట్లాడుతున్నారు కదా, ఏదైతే మహానాడు గురించి, మరి దాని గురించి మాట్లాడే హక్కు కాదు కదా, అర్హత కూడా లేదు. ఆ పేరు ఉచ్చరించడానికి కూడా వీళ్ళకి ఎటువంటి ఇది లేదనేది మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి తన తాత 100వ జయంతి కనీసం కుటుంబ సభ్యుల్ని పిలుచుకుని కూడా కార్యక్రమం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న తొట్టి గ్యాంగ్, దండిపాళెం బ్యాచ్ తెలుగుదేశం పార్టీ గురించి, మహానాడు గురించి మాట్లాడే స్థాయి అర్హత లేని వ్యక్తులు. వాళ్ళకు తోడు వాళ్ళ పార్టీలో, జగన్ రెడ్డి పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శి పదం, ఒక దరిద్రం ఉంటుంది అక్కడ. ఒక దరిద్రం పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ పేరు ఉచ్చరించటా కూడా నాకు అసహ్యం, చిరాకు. ఆ మనిషి మాట్లాడుతూ మహానాడు అట్రప్లాప్ అంటూ అక్కడ జరిగిన కార్యక్రమాలు ఏమి లేవని, 0 అంటూ మాట్లాడింది. ఆ దరిద్రం మాట్లాడిన మాటలను మీరు ఎట్లా చూస్తారు? ఇక్కడ నిజంగా మీరు చెప్పిన దరిద్రం ఏదైతే ఉందో శూర్పణఖ అని పెట్టుకోవచ్చు మనం పేరు. ఎందుకంటే రాములు వారిని మోహించడానికి శూర్పణఖ వస్తే లక్ష్మణుడు ముక్కు చెవులు కోసి పంపించాడు. కానీ ఈ శూర్పణఖ ముక్కు చెవులు కోసేవాడు ఆ రోజు లేక కలియుగం కదా, కలియుగంలో ఆ ధర్మానికి ఏ విధంగా
ఆ రోజున గొప్ప మహానాయకుడు కబంధ హస్తాల్లో ఏ విధంగా బంధించి ఏ విధంగా ఈ రోజున మనకు లేకుండా చేసింది. ఈ రోజున ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకోవాల్సిన పరిస్థితిలో ఉండాల్సిన టీడీపీ ప్రభుత్వమే కాదు, అదేవిధంగా మనం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు. మరి ఈ రోజున ఆయన్ని ఫలానా ఆయన కేర్ ఆఫ్ అడ్రస్గా పెట్టుకొని ఈవిడ బ్రతుకుతూ ఈ రోజున ఏ కేర్ ఆఫ్ అడ్రస్తో ఈవిడ ముందు ఎవరి పేరుంది, ఏ పార్టీ పేరుంది, ఆ పార్టీ పేరు పెట్టుకుని ఈ రోజున బ్రతుకుతున్నావు. ఆ పార్టీతో నువ్వు మమేకమై బ్రతుకుతున్నావు. జగన్మోహన్ రెడ్డి లిటరల్లీ ఏమి ఇస్తున్నాడు? ఆ ముష్టి డబ్బుల కోసం ఈ రోజున ఈ ముష్టిది మాట్లాడుతున్నది ఈ రోజున ప్రజలు మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ ముష్టి వేస్తున్నాడో ఆ డబ్బుల కోసమే నువ్వు మాట్లాడుతున్నావు, ఆ హోదా కోసమే నువ్వు మాట్లాడుతున్నావు. మరి ఈ రోజున నందమూరి తారక రామారావు గారి గురించి ఇంతగా మాట్లాడే నువ్వు మరి ఆ పార్టీకి వరగబెట్టిందేంటి? ఆ పార్టీ గురించి చేసిందేంటి? ఈ రోజు నువ్వు ఏం బ్రతుకుతున్నావంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, శూర్పణఖ బ్రతుకే నీది, శూర్పణఖలానే బ్రతుకుతున్నావు. ఈ రోజున నువ్వు నారా చంద్రబాబు నాయుడు గురించి, అదేవిధంగా మరి లోకేష్ గారి గురించి, వీళ్ళందరి గురించి మాట్లాడే హక్కు ఉందా? వాళ్ళని ఏ విధంగా నువ్వు దూయబడతావు? ఏ విధంగా ఇట్లాంటి పిచ్చి ప్రలాపన చేస్తావు? అతి తొందరలోనే నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. అతి తొందరలోనే ప్రజలందరూ కూడా నీకు దేహశుద్ధి చేస్తారు. కాబట్టి ఈవిడ మాట్లాడే విధానం మరి చూస్తే ఆవిడ ఉపయోగించిన పదాలన్నీ ఎలా ఉన్నాయంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెందుతాయి. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు ఒకసారి మర్చిపోయినట్లున్నావు. మరి ప్రతిసారి ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడేటప్పుడు అక్కడ హాస్పిటల్ ఏదైతే మెడికల్ కాలేజీ పేరు మార్చినప్పుడు ఏం చేసావు, విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఏం చేసావు, అందరికీ అన్నం పెట్టే ఎన్టీ రామారావు గారు ఎంతో ఇష్టపడే పేదలకు కూడు గూడు గుడ్డ ఉండాలనేది ఎంతో ఇదిగా తీసుకొచ్చారు. ఈ రోజుకి కూడా అది ప్రభుత్వం వాళ్ళ ఏదైతే ఒక అధ్యాయంగా తీసుకువెళ్తుందో దాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చి మరి ఆ 5 రూపాయలకు అన్నా క్యాంటీన్లు కూడా తీసేస్తే ఏం గాడిద కాసినావు నువ్వు? మరి అప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోయావు? ఈ రోజున అదే పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శిగా ఎందుకున్నావు? ఒక మాట మాట్లాడేటప్పుడు ఒక స్త్రీగా నువ్వు ప్రజలందరూ కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర స్త్రీలందరూ కూడా దేహశుద్ధి చేస్తారు, ఖచ్చితంగా చెప్పులు దండేసి ఊరేగిస్తారు. ఇట్లాంటి వ్యక్తి కనీసం మాట్లాడటానికి కాదు కదా, ఎన్టీ రామారావు గారి పేరు తలవటానికి కూడా పనికిరాదు అనేది ఈ రోజున ప్రజలందరి వాయిస్ అండి. మొన్న పులివెందుల్లో రామారావు జయంతి ఉత్సవాల సందర్భంగా కార్యకర్తలు సంతోషంగా బ్యానర్లు కట్టుకోవటం, తోరణాలు కట్టుకోవడం జరిగింది. అవి రాజశేఖర రెడ్డి ఉన్న సర్కిల్కి కట్టారని చెప్పి ఆ నాయకులు కార్యకర్తలు పీకేస్తే మాట్లాడని దరిద్రం టీడీపీ గురించి మహానాడు గురించి మాట్లాడటం ఎట్లా చూస్తారు? ఇంకా ఇట్లాంటి వ్యక్తి అమ్ముడు పోయింది జగన్మోహన్ రెడ్డికి. ఖచ్చితంగా వాళ్ళు చెప్తే అది చెయ్యాలి, ఏం మాట్లాడమంటే అది మాట్లాడాలి. ఏ విధంగానైనా సరే ఈ రోజున విజయసాయిరెడ్డి అమ్ముడు పోయాడు చంద్రబాబు నాయుడుకి అని చెప్తున్నా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆ విధంగా ఈ రోజున ఈవిడ అమ్ముడు పోయింది కాబట్టే ఈ విధమైన పిచ్చి ప్రలాపనలన్నీ మాట్లాడుతుంది. మరి ఎవరైతే నా మనిషి అని చెప్పుకుంటూ ఈవిడ దొంగ ఏడుపులు ఏడుస్తూ గుంటనక్క వేషాలు వేస్తుందో అవన్నీ కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, మరి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీని కానివ్వండి, ఇట్లాంటి పిచ్చి ప్రలాపనలు పిచ్చి మాటలు మాట్లాడటానికి తప్పించి ఆ పేటీఎం బ్యాచ్ ఇచ్చే ఆ డబ్బుల కోసం ఈ విధంగా మాట్లాడుతుంది. ఈ వ్యక్తి నిజంగా ఈ రోజున మరి ఆ పేరు ఉచ్చరించడానికి కూడా పనికిరాంది ఉన్నాడు. ఈ మధ్య అందాల పోటీలే జరిగినాయి. అవి ప్రపంచ అందాల పోటీల్లో దేశ అందాల నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా సిగ్గుపడేలాగా ఇంకొక ఉన్నాడు, మేకప్ కింగ్ ఒకడు, కరిసీనిగాడు అని ఒకడు ఉంటాడు. వాడి మేకప్ సంగతి తెలిసిందే. వాడు కూడా మాట్లాడుతున్నాడు పార్టీ గురించి, మహానాడు గురించి, టీడీపీ గురించి. అలాంటి వెధవలకి అసలు టీడీపీ పేరెత్తే అర్హత ఉందంటారా? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే ఒక నాయకుడిని అభిమానించేటప్పుడు ఆ నాయకుడు పెట్టిన పార్టీని, మరి అదేవిధంగా ఆయన యొక్క ఆలోచనల్ని, ఆయన ధ్యేయాల్ని కొనసాగిస్తున్న ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన బిడ్డలందరూ కూడా ఏ విధంగా ఒకటే బాటలో వెళుతున్నారు. ఈ రోజుకి కూడా పార్టీ ఆయన వేసిన విత్తు ఈ రోజున మహావృక్షంగా మారి ఏ విధంగా అదే క్రమశిక్షణతోటి, అదే క్రమబద్ధతతోటి ఏ విధంగా ముందుకు నడుస్తుంది. మరి ఎక్కడా కూడా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని చెప్పిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి మాటల్ని ఏ విధంగా వీళ్ళు ఈ రోజున ఆదర్శప్రాయంగా తీసుకొని ఇంకా దానికి ఆ తాత అడుగుజాడల్లోనే నడుస్తున్న మనవడు కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, అందరూ ఏ విధంగా ఈ రోజున చూస్తున్నారు. మరి ఈ రోజున వీళ్ళకున్న స్థాయి ఏంటి, వీళ్ళున్న ఇదేంటి, వీళ్ళు ఈ రోజున ఈ విధంగా మాట్లాడటానికి కనీసం
ఈ మైకు ముందు పెట్టడానికి కూడా ముందు వీళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోవాలి. ఇట్లాంటి వ్యక్తుల చేత ఈ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎందుకు మాట్లాడిస్తున్నారు, ఇవంతా కూడా వైరల్ చేయమని ఏ విధంగా వీళ్ళ సహాయ సహకారాలు ఈ పేమెంట్ బ్యాచ్ అంతా కూడా ఏ విధంగా చేస్తుందంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఎప్పుడైనా సరే ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు వెంటనే వాళ్ళ మీద కొన్ని కేసులు అయితే నమోదు చేయాలి. అంటే ఎవడిష్టం వచ్చినట్లు వాడు, ఒక అర్హత, ఒక హక్కు, హోదా ఏదీ లేదు. అంటే అసలు ఎన్టీ రామారావు గారి పార్టీని క్వశ్చన్ చేసే హక్కు వీళ్ళకుందా? అసలు సమబుద్ధి ఉందా వీళ్ళకి? ఆ సమబుద్ధి లేని వ్యక్తుల చేత ఎందుకు మాట్లాడిస్తున్నారు, ఎందుకు వీళ్ళకి అట్లాంటి ఇది కల్పిస్తున్నారంటే జగన్ అండ్ కో బ్యాచ్ అంతా ఇది చేస్తుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ సమాజంలో మనుషులు బ్రతుకుతున్నారు, అనేక జంతువులు బ్రతుకుతున్నాయి. వాటికి మళ్ళీనే ఆ దిగజారిపోయిన కరిసీను దరిద్రం కూలి డబ్బుల కోసం మరీ అంత దిగజారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదంటూ ఎక్కడ పని చేసుకున్నా అంతకంటే ఎక్కువ కూలి వస్తుందని చెప్పి విశ్లేషిస్తూ ఆ ఇద్దరినే ఇంకా ముందు ఇలాగే మాట్లాడి ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి వస్తుందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.